నేటి క్రైస్తవ విశ్వాసులు తాము ప్రార్థన చేస్తున్నామనే భ్రమలో ఉన్నారు. అసలు వాళ్ళు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు అనేది కొన్ని నిజ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రం తీయబడింది. ప్రార్థన లేని జీవితం. మీరు ప్రార్థన చేస్తున్నారా? సోమరి ప్రార్థన. Few moments later. ఏంద్రాబా ఇది, ఒక్కసారి మెలకు వచ్చేస్తే అసలు నిద్రే రావడంలే. ఏం ప్రేరో ఏమో. లేసేద్దాం తీ ఇంకా. చేయాల్సింది ఇంకా ప్రేరణ, చేద్దాంలే యాదొకటి. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం
బాబు ఏంద్ర నాయన ఈ నిద్ర చేయలేము, ప్రార్థన చేయలేము, మోకరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ తండ్రి ప్రభా. స్తుతి 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 తండ్రి. యేసయ్యానికి వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి ఈ బాధలు. Much later. సత్తి సత్తి సూత్రం 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 సూత్రం. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఇంకొక గంట సెట్ చేసుకుని ప్రార్థన తండ్రి. 1 hour అయిపోయింది. నిద్ర వస్తుంది. మీరు ఇలాంటి సోమరి ప్రార్థన చేస్తున్నారా? స్వార్థపూరిత ప్రార్థన. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఈరోజు తండ్రి ఎగ్జామ్ ఉంది ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, నేను చదివిన క్వశ్చన్స్లో వచ్చినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి వేరే క్వశ్చన్స్ కాకుండా తండ్రి నేను చదివిన క్వశ్చన్స్లో మాత్రం వచ్చినట్లు మీరు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి పెన్ను పెట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మీరు పెన్నుని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి క్వశ్చన్స్ని తండ్రి ప్రతి ఆన్సర్ రాసినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మీరు సహాయం చేయండి. నీ చేతితో నా చేయి పట్టి మీరే రాపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరే దయచూపమునకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి ప్రభా 100 మార్క్స్కి 100 మార్క్స్ రాసినట్లు మీరు సహాయం చేయడం కూడా ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నీకు జ్ఞానంతో నీ యొక్క నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, నీ ఎగ్జామ్ అంతా నువ్వు నా తోడుండి ఎగ్జామ్ అంతా బాగా రాసినట్లు మీరు సహాయం చేసినందుకు నీ నామనికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను. నీకే మహిమ ఘనత మీ ఒక్కరికి చెల్లిస్తున్నాను తండ్రి. చూసారా, ఈ వ్యక్తి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టే తాను చదివిందే రావాలనే స్వార్థంతో ప్రార్థిస్తున్నాడు. మీరు కూడా ఇలాగే ప్రార్థిస్తున్నారా?
స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. ఈరోజు నేను తండ్రి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఈరోజు ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి ప్రభా నా నోటికి మీరు బూరులా ఉండి ప్రభా మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్కి మీరే జవాబు అనుగ్రహించని ప్రార్థన, అటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రభా ప్లీజ్ డాడీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 2 సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాం తండ్రి, చాలాసార్లు మిస్ అయిపోతుంది ప్రభా. ఈసారి అట్లా కాకుండా నాకు ఈసారి సక్సెస్ అయినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నీ మీద విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి ప్రభా. ఈ జాబ్ నాకు చాలా అవసరం ఉంది ప్రభా, ప్లీజ్ డాడీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఎంతమంది వచ్చినా కానీ ప్రభా నాకు మాత్రమే దయచేసినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేశాం ప్రభా. ప్లీజ్ డాడీ మీరు దయ చూపుతారని ప్రార్థించాను, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా. ఈ జాబ్కి ఎంతమంది వచ్చినా నాకు మాత్రమే దయచేయండి యేసయ్యా. జాబ్ నాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ప్రభా. నీ మీద విశ్వాసం ఉంచి ఈరోజు బయలుదేరుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇతనేమో జాబ్ ఇంటర్వ్యూ ఉందని అది తనకే రావాలనే స్వార్థంతో ప్రార్థిస్తున్నాడు. మరి మీరు? స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి ప్రభువా. ఈరోజు మేము కొత్తగా షాప్ పెడుతున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకో తండ్రి. షాపుని దీవించండి, ఆస్వాదించండి. ఉన్న సరుకు అంతా లాభాలు అమ్మబడినట్లు మీరే సహాయం చేయండి. ఇచ్చిన లాభాలు నమ్మకంగా 10వ భాగం చెల్లిస్తానేసయ్యా, లేదంటే లేదు ప్రభువా. లాభాల్లోనే షాపు నడిపించండి, నష్టాల్లో కానికుండా 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా దీవించిందానికి మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అనేక మంది కస్టమర్లను మా షాప్ దగ్గర నడిపించండి. మీకు షాప్లో ఉన్న సరుకు అంత అమ్ముడుపోన్నట్లు లాభాలు నడిపించని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మీద విశ్వాసం ఉంచి ఈ షాప్ ఓపెన్ చేస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభా. కేవలం నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈరోజు షాప్ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీవు కూడా నీ స్వార్థం కోసమే ప్రార్థిస్తున్నావా? కాలక్షేప ప్రార్థన. అమ్మయ్యా, సరేలే 1 గంట సేపని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. సరే అలారం పెడదాం. స్టార్ట్ చేసినావా? సరే సరే వస్తున్నా, ఉండు. అయ్యో ప్రేయర్ చేయాలి కదరా అబ్బా. ఏందో ఇది, ఈ ఫోన్ ద్వారా అంతా డిస్టర్బే. ప్రేయర్ చేసుకోవాలి కదా. స్తోత్రం తండ్రి యేసయ్యానికి వందనాలు తండ్రి ప్రభువా. నీకే మహిమ ఘనత తండ్రి. స్తోత్రం తండ్రి, నీకే వందనాలు తండ్రి ప్రభువా. స్తోత్రం నీకే మహిమ ఘనత తండ్రి ప్రభువా. స్తోత్రం తండ్రి రాజానికే స్తోత్రం తండ్రి ప్రభువా. స్తోత్రం
ప్రేర ఏమ 2 very boring minutes later. టైం ఎంత అవుతప్ప టైం ఎంత ఉంటుంది చూస్తే పోలే ఎంత ఉంటుందో ఐదు నిమిషాలు అయిందా ఇంకా సరే ఏం చేసి 5 నిమిషాలు అవుతుంది ముందుకు సాగట్ల టైం సూత్రం 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 తండ్రి సూత్రం ప్రభానికి వందనాలు 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 నీకే తండ్రి వందనాలు. ఇది ఖచ్చితంగా బిర్యానీ వాసన, ఖచ్చితంగా అది చికెన్ బిర్యానీ వాసనప్పా. ఎస్ అయ్యా ప్రభా, నాకు చికెన్ బిర్యానీ తినాలంది ప్రభా, ప్లీజ్ అడే సహాయం చేయి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, ఆనాడు ఇజ్రాయేల్ తండ్రి ప్రభా మాంసం కోరినప్పుడు మీరు ఏ విధంగా వెంటనే మాంసం అందించారో ఈనాడు కూడా నేను కోరుతున్నాను ప్రభా, నాకు మాంసం తినాలనిపిస్తుంది ప్రభా. మీరు ఎన్నడూ తండ్రి నిన్న నేడు మారని దేవుడు కదా ప్రభా, ఈరోజు కూడా ప్రభా ఈరోజు నాకు చికెన్ తినాలనిపిస్తుంది ప్రభా, ప్లీజ్ డాడీ సహాయం చేయండి. ఇజ్రాయేల్ దేవుడు మన దేవుడు. ఏం దేవుడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? సరేలే మాట్లాడదు ఏదో ఒకటి. ఏమరా ప్రే చేసుకుంటున్నారా? నీ బర్త్డేనా? ఎప్పుడు రా? రేపే కదా. సారీ రే, మర్చిపోయినారా? పాటిస్తున్నావు మళ్ళా? పెట్టిస్తున్నావు మళ్ళీ చికెన్ బిర్యానీ? నాకు తెలుసురా, ఎవరి ఇయర్ నాకు పెట్టిస్తావని. నీకంటే ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు ఉంటాను, ఓకేనా? సరే సరే, మళ్ళా నేను ప్రేర్ చేసుకుంటున్నా, ఉంటాను మళ్ళా. బాయ్ బాయ్. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు. థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి ప్రభువా, ఆనాడు ఏలియా గారిని తండ్రి కాకుల ద్వారా మాంసం అందించినట్లు ఈరోజు మా ఫ్రెండ్ ద్వారా నాకు చికెన్ బిర్యానీ అందిస్తుంది బట్టి వందనాలు తండ్రి ప్రభువా. తండ్రి నిన్ను మెచ్చిన వారు ఎవరు లేరు తండ్రి. థ్యాంక్స్ జీసస్, థ్యాంక్ యూ ప్రభువా. అనుకున్నానంతే, అప్పుడే మా ఫ్రెండ్ ద్వారా గుర్తు చేసిన తండ్రి, తలుచుకున్న వెంటనే థ్యాంక్స్ యేసయ్యా, థ్యాంక్స్ ప్రభువా. నీ మేలేను మర్చిపోలేను తండ్రి ప్రభువా. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్స్ జీసస్. స్తోత్రం తండ్రి. అవును, టైం ఎంత ఏంటది? 20 నిమిషాలు అయిందా? ఏందా యేసయ్యా, ఇంతవరకు నేను ప్రార్థనతో నీతో మాట్లాడినాను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యంతో నన్ను బలపరచండి యేసయ్యా. అవును తండ్రి, నీ వాగ్దానాలతో ప్రభా నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా, ఈరోజు నాతో మాట్లాడండి ప్రభా. పోయి ఉరి పెట్టుకున్నాను. ఉరి పెట్టుకోవాలా? ఏం చేసి ఉరి పెట్టుకోవాలని వస్తుంది? కాదు ప్రభా, ఉరి వేసుకుంటే చనిపోతా కదా యేసయ్యా? చనిపోవడం నిశ్చితం కాదు కదా తండ్రి? అది కాదు తండ్రి. మరోసారి నేను చదువుతున్నప్పుడు నాకు మంచి వాగ్దానం దయచేయండి యేసయ్యా. ప్లీజ్ డాడీ దయచేయండి.
నీకు చెప్పినట్లు చేయుము. ఏంది యేసయ్యా, ఉరేసుకోమని చెప్పింది ఇప్పుడు చేయాలా ఏంది? కాదు వీడు ఖచ్చితంగా అపవాదిగాడే మాట్లాడుతున్నాడు. నువ్వు కాదు ప్రభువా, ఖచ్చితంగా అపవాదిగాడే మాట్లాడుతున్నాడు. ఏంది యేసయ్యా, వాడిని గద్దిస్తున్నా ఇస్తున్నామంలో. 100% నువ్వు కానే కాదు ప్రభా, ఖచ్చితంగా అపవాదిగాడే మాట్లాడుతున్నాడు. యేసు నామంలో గద్దిస్తున్న అప్పో సాతాన, నన్ను మోసపూరితమైన వాక్యాలతో నన్ను లొంగు తీసుకొని నీ బొట్టలు వేసుకొని అనుకుంటున్నావు. నా మీద నీకు అధికారం లేదు యేసు నామంలో. ప్రభా, 3వ తీస్తున్నా తండ్రి ప్రభా, అప్పుడు నాకు ఆశీర్వాదమైన బలమైన వాక్యం నాకు దయచేయండి ప్రభా. తక్షణమే వెళ్ళి చెయ్యి. చాలు యేసయ్యా, చాలు. ఇన్ని రోజులుగా ఆశీర్వాదమైన వాక్యాలతో నన్ను బలపరిచినావు, కానీ ఈరోజు మాత్రం ఉరేసుకోమని చనిపోమని చెప్తున్నావు. ఇంకా చాలు ప్రభా, చాలు. 30 దంతులు 60 దంతులుగా 100 దంతులను దీవించినందుకు స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ఇంకా తండ్రి, ఈరోజు చక్కగా నాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ప్లీజ్ డాడీ, ఇంకే స్తోత్రం తండ్రి, నీకే మహిమ. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. మా పాస్టర్ గారిని దీవించండి, మా సంఘ విశ్వాసాన్ని దీవించండి, నన్ను కూడా దీవించండి ప్రభా. అలాగే అపవాది కూడా దీవించండి తండ్రి. అపవాదిని దీవించండి కదా, వాడిని బంధించండి, యేసునామములో బంధించిన అపో సాతాన తండ్రి ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ ప్రభా బంధించండి. బంధించి కాదు ప్రభా, దీవించాలి ప్రభా. వాడిని అపవాదిని బంధించండి ప్రభా. వాడు నా మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాడు ప్రభా. యేసు నా గద్ది పో సాతాన. దేవానికి స్తోత్రం తండ్రికి మహిమ. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి ప్రభా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకతి సౌండ్ తగ్గించరా రే. ఏంటి ప్రేస్ చేసుకుంటున్నాను కదా, టైం అంటే అయింది తప్ప 5 నిమిషాలు ఉంది. సరే, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి ప్రభా. ఎంత తండ్రి ప్రభా, ఎంత మంచి దర్శనం ఇచ్చినావు తండ్రి ప్రభా, నీకే మహిమ తండ్రి ప్రభా. కల్లో కూడా ఊహించలేదు తండ్రి ప్రభా, నీకే మహిమ తండ్రి ప్రభా. ఎంత మంచి దర్శనం ఇచ్చినావు ప్రభా, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం యేసయ్యా. నన్ను వాడుకో తండ్రి ప్రభా, ఒక మంచి సింగర్గా, ఒక వర్క్షిప్ లీడర్గా కూడా నన్ను వాడుకుంటున్న బట్టి నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఎవరు లేని భాగ్యం నాకు ఇచ్చినట్టుకే నీకే స్తోత్రం తండ్రి ప్రభా, నీకే మహిమ తండ్రి. నువ్వు ఇచ్చిన దర్శనం బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఈ దర్శనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటావని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా.
ఎందుకంటే నువ్వు మాట తప్పని వాడుకోతా ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. నన్ను చక్కగా తండ్రి వర్షిప్ లీడర్గా నన్ను నిలబెట్టినందుకే మహిమ తండ్రి ప్రభా. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో తండ్రి యేసయ్యా, నన్ను వాడుకో ప్రభా, వాడుకో తండ్రి ప్రభా. యోసేపు లాగా కళ్ళు కనే దర్శనాలు చూసి ఈ వరం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్యా. ఇంకా తండ్రి నన్ను వాడుకో ప్రభా, వాడుకో తండ్రి. ఈరోజు ఒక 1 అవర్ చేస్తేనే నాకు ఒక దర్శనం ఇచ్చినావు తండ్రి. రేపు నుంచి ఖచ్చితంగా 2 గంటలు చేస్తా ప్రభా. తండ్రి నన్ను వాడుకో 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 యేసయ్యా, వాడుకో వాడుకో యేసయ్యా. నీ కాడి నే మోస్తా. సమమైంది నా తండ్రి, వెళ్ళొస్తా నా దేవా, నా దేవా, నా దేవా. ఆమేన్. మీరు కూడా మీ ప్రార్థనలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారా? క్రమం లేని ప్రార్థన. నీకే స్తోత్రం స్తోత్రం దేవా, నీకే వందనాలు 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 ప్రభా. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ఘనత ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. దేవానికి స్తుతి 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 తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యడానికి స్తోత్రం తండ్రి. నీకే వందనాలు 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 తండ్రి. యేసు రాజ్యానికి వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, మహారాజు దేవానికి స్తోత్రం, రాజు రాజ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు కూడా ఇలాంటి క్రమం లేని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? సమయం పాటించే ప్రార్థన. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై యుండగా నేను రక్షించి
15 నిమిషాలు అయిపోయింది. సరే బైబిల్ చదువుకుందాం. పదహైదు నిమిషాలు అయిపోయింది. ఇక చాలు, ప్రార్థన చేసుకుందాంలే. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. తండ్రి ప్రభా, ముందున్న హాఫ్ అన్ అవర్ నేను ప్రార్థన చేయబోతుండగా మీరు జ్ఞాపకం చేసుకుంటే, అలాగే ప్రభా నేను చేసే ప్రతి ప్రార్థనను మీరు జవాబు అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. అలాగే తండ్రి ఇక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ప్రార్థన చేసి వాటికి జవాబు అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇక నన్ను నడిపించండి, మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. అప్పుడే గంట సేపు అయిపోయిందా? సరేలే. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి ప్రభా. ఈ గంట సేపులో నన్ను ప్రార్థన నడిపించడం వందనాలు తండ్రి. కేవలం నేను ఆమెకి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో, అదేరా చెప్పినా కదా 1 అవర్ ప్రే చేసుకుంటానని. ఇప్పుడే అయింది. కరెక్ట్ నువ్వే ఫోన్ చేసినావు. ఎక్కడో బయట వెళ్ళని చెప్పినావు కదా. నువ్వు బయలుదేరు, మళ్ళా నేను కూడా బయలుదేరుతున్నా. ఓకేనా? ఉంటా, బాయ్. నీవు కూడా నీ ప్రార్థనా జీవితంలో దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంత సమయమే అని అద్దులు పెడుతున్నావా? సరి అయిన ప్రార్థన. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభా. మరొక దినాన్ని నాకు అనుగ్రహించింది బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈరోజంతా నీ చిత్తం జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం తండ్రి. నిరంతరం పరిశుద్ధుడు గాన ప్రతిగానం కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి ప్రభా. నిన్న నేడు మారిన దేవానికి స్తోత్రం తండ్రి. సర్వ సృష్టికర్తానికి స్తోత్రం. ఆల్ఫా ఒమేగా దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం యేసయ్యా. నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. మీరు బలపరచండి ఆత్మ శక్తితో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాన్ని. నీ ఆత్మ అభిషేకంతో నేను నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక
అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. నీ యొక్క ప్రార్థన శక్తి నాకు కావలసి అనే ప్రార్థనలు ఎదుగునట్లు మీరు దయచూపమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే వందనాలు వందనాలు వందనాలు. ఎప్పుడు నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేత కొనియాడబడుతున్న దేవా నీకే వందనాలు వందనాలు యేసయ్యా. నీకే తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం. నీ అభిషేకం అనుగ్రహించండి, నీ ఆత్మ అభిషేకం నాకు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ అభిషేకంతో నింపినందుకు వందనాలు చెల్లిస్తాను. ఇంతవరకు తండ్రి స్తుతి ఆరాధనలో మీరు నడిపించినందుకే వందనాలు చెల్లిస్తాను తండ్రి. ప్రభా నీకు నామనికి మహిమ కలుగును గాక. నీకే ఘనత ప్రభావం ఈ ఒక్కరికే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ పెట్టుకుంటున్నాను తండ్రి. స్తోత్రం యేసయ్యా. వాక్యమనే యేసయ్యానికి వందనాలు తండ్రి. ప్రభా నీ వాక్యంతో నన్ను బలపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం ప్రభా. అలాగే మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మా ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో వాళ్ళ పట్ల ప్రభా అది అంతం వరకు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ అభిషేకంతో వాళ్ళని నింపమని తండ్రి, మీ ఆత్మీయ వరాలతో నింపమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రభానికి మహిమ. అలాగే తండ్రి ప్రభా మాకు సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా అలాగే తండ్రి వాళ్ళందరూ తండ్రి స్వార్థ పట్ల తండ్రి ఆత్మల పట్ల భారం కలిగి తండ్రి వాళ్ళందరూ స్వార్థ ప్రకటించే భాగ్యం అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా తండ్రి నీ చిత్తానుసారం జీవించినట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే దయ చూపించండి, మీరు కృప చూపమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు వందనాలు తండ్రి. ప్రభా నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించను ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నువ్వు కలిగి ఉన్న చిత్తం ఏదో నా పట్ల జరిగించుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సంఘంలో నూతన క్రియలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య క్రియలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నూతన ఆత్మ తొడుకురండమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి ఉద్యమం మా సంఘంలో మీరు జరిగించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్ముతున్నాం తండ్రి. ప్రభా నీకు మహిమ తండ్రి. అలాగే తండ్రి కడవరి దినాలను నువ్వు కలిగిన యొక్క తండ్రి ప్రభా నీ ఆత్మస్వరం వినిపించండి, నీ ఆత్మ యొక్క నడిపింపు వాళ్ళందరూ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి మహిమ తండ్రి. ప్రార్థన చేయించిన విధానం బట్టే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అప్పుడే 6:30 అయిపోయిందా? ప్రార్థన చేస్తుంటే అసలు సమయమే తెలియట్లేదే. ఇది అసలైన ప్రార్థన. కానీ దేవుడు మన నుండి కోరుకునే ప్రార్థన ఒకటి ఉంది. అది
నా కుమారుడా, లేచి ప్రార్థన చేయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్యా తండ్రి, నీ స్వార్థ ప్రకటించడానికి నేను ఎంతో ఆశగా ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. నా కుమారుడా, ఎవరు నన్ను పిలిచింది? సరేలే, స్తోత్రం తండ్రి యేసయ్యా. నా కుమారుడా, చెప్పండి ప్రభువా. నీవు ఇంతకు ముందు చూసిన వ్యక్తి వద్దకు వెళ్ళు. ఎవరు ప్రభువా, ఎవరు? అతనికి నా గురించి చెప్పు. అతనే నా ప్రభువా? అవును, అతనే. ఎక్కడ ప్రభువా, ఎక్కడ? నాకు కనిపించట్లేదు, ఎక్కడ? చెప్పండి ప్రభువా, ఎక్కడ ప్రభువా, ఎక్కడ? వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళాలా ప్రభువా?
యేసయ్య మీరే తనతో మాట్లాడండి. అన్నా, ఏంటి ఒంటరిగా కూర్చున్నారు మీరు? ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తుంటే కునిగిపోయినట్లు, చాలా బాధలు ఉన్నట్లు నాకు కనిపిస్తున్నారు. ఏమి జరగనిదే ఈ ట్రాక్ పైన మీరు ఒంటరిగా కూర్చోరు. మీ బాధ నాతో పంచుకోండి. ఏమైంది? ఏమీ లేదులే, వెళ్ళండి. బాధపడకండి అన్నా. మీ సమస్యలు ఏదైనా సరే నాతో పంచుకోండి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా నాతో పంచుకోండి. నా వంతు సహాయం నేను చేస్తాను. చెప్పండి అన్నా, ఏమైంది? ఏం చెప్పనన్నా, కుటుంబంలో అన్నీ కష్టాలే. ఏది ప్రారంభించినా అన్నీ ఫెయిల్యూరే. అందుకే నాకు ఈ లైఫ్ వద్దన్నా. ప్రతి సమస్యకి పరిష్కారం చావు కాదన్నా. అలా అని అందరూ చనిపోతే భూమి మీద ఎవరు ఉంటారు? మీరు చనిపోకండి అన్నా. వెళ్దాం పదండి. లేదన్నా, మీరు వెళ్ళిపోండి అన్నా, నేను చనిపోవాలి. నేను కూడా మీలాగా సమస్యలో ఉన్నప్పుడు చనిపోవాలనుకున్నాను. కానీ యేసయ్య గురించి ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను. ఆయన మన కోసం పడిన కష్టం ముందు మన సమస్యలు అసలు సమస్యలే కావు. 2000 సంవత్సరాల క్రితమే మనకు శాంతి, సమాధానం ఇవ్వడానికి నా బదులుగా తన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి మన సమస్యల కోసం మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయనతో మీ బాధలను పంచుకోండి. ఇప్పుడే మీరు సమాధానం పొందుతారు. అవును. ఇక నా జీవితానికి చావు పరిష్కారం కాదు, యేసే పరిష్కారం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? అనేక మంది దేవుని బిడ్డలు గొప్ప కార్యాలు చేయగలిగారంటే అది కేవలం ప్రార్థన ద్వారానే. వారు ప్రార్థన చేయగలిగినప్పుడు నీవెందుకు చేయలేకపోతున్నావు? నీవు చేయాలనుకుంటున్న ప్రార్థన భారంతో కాక నీ స్నేహితునితో లేదా నీ తండ్రితో ప్రార్థిస్తున్నాననే భావంతో ప్రార్థించు. ప్రార్థన చేస్తే మనం ఏదో గొప్ప వ్యక్తులమవుతామనో లేదా గొప్ప కార్యాలు చేస్తామనో కాదు. దేవునితో మాట్లాడి ఆయనను సంతోషపెట్టి ఆయన చిత్తం చేసేవారిగా ఉంటాం. నీవు ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం మొదటిగా నీ శరీరం లేదా మనస్సు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని బైబిల్ చెప్తోంది. నీవు ఈ బలహీనతను దేవుని సహాయంతో జయించగలవు. సాతాను నీవు దేవుని కోసం ఏమి చేసినా ఏమి అనుడు కానీ 1 గంట ప్రార్థన చేయాలనుకుంటే
ఆటంకాలు తీసుకొచ్చి ప్రార్థించకుండా చేస్తాడు. ఎందుకంటే మోకాళ్ళపైన నిన్ను చూస్తే వాడు వణికిపోతాడు. కాబట్టి నిన్ను ప్రార్థించకుండా చేయడమే వాడికి నీపై విజయం పొందేలా చేస్తుంది. గొప్ప దైవజనుడైన బిల్లీ గ్రహాం గారిని మీ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏంటి అని అడిగితే 3 రహస్యాలు ఉన్నాయి. మొదటి రహస్యం ప్రార్థన, రెండవ రహస్యం ప్రార్థన, మూడవ రహస్యం ప్రార్థన అని చెప్పారు. మరి నీ రహస్యం ఏంటి? ప్రార్థన అనేది దేవుని మార్చదు, కానీ ఎవరైతే ప్రార్థిస్తారో వారి పరిస్థితి మారుస్తుంది, వారిని ఆయనలా మారుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థన అది ఏదైనా సరే మేము మీ నుండి మార్పుని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని గొప్ప ప్రార్థనా పరులుగా మార్చునుగాక. ఆమేన్.